may not be able to remember all the details. So, ఒకటి చెప్పాలనుకున్నవన్నీ నేను జ్ఞాపకం ఉండవు కాబట్టి రాసుకున్నాను. so let me start by saying, at this time of sorrow for our family for losing my dad, and also a celebration of his life, మా నాన్నగారు కోల్పోయినటువంటి దుఃఖంలో మేము కుటుంబంగా ఉన్నాము. తర్వాత ఆయన యొక్క జీవితాన్ని బట్టి ఎంతో సంతోషిస్తున్నాం. we thank God for his never-ending and faithful love. తన ఎడతెగనటువంటి నమ్మదగిన ప్రేమను బట్టి దేవునికి ఎంతో వందనాలు. and his unmerited favor to us, which we call as grace. అంటే కృప అనేటువంటి ఆ యొక్క మంచి వరమును బట్టి దేవునికి ఎంతో వందనాలు. And his repentance, his kindness that brings us to repentance. అంటే తనకున్నటువంటి దయను బట్టి మనము రక్షణ అనేటువంటి మారు మనసు అనుభవంలోకి వచ్చాం. So I won't say a whole lot about details about my dad, because many of you spoke already. అంటే ఇదివరకే చాలా మంది మా నాన్నగారి గురించి కొన్ని సంగతులు పంచుకున్నారు కాబట్టి అన్ని వివరాల్లోకి వెళ్ళను. There are just two small details I wanted to just mention, just to remember him. తనను జ్ఞాపకం చేసుకోవడానికి కేవలం రెండు సంగతులు మాత్రమే చెప్తాను. First one is that in our family we always had a lot of sickness. మా కుటుంబంలో చాలా రోగం ఉండేది. There was one season where I was very sick when I was in 7th grade. నేను 7వ తరగతి చదువుతున్నప్పుడు చాలా రోగము నాకు వచ్చింది. And my sister was very sick for many years with the eye problem. తర్వాత మా చెల్లి కూడా తనకు కూడా కంటి జబ్బు ఆమె కూడా వచ్చింది. And my mom was also sick for a long time. చాలా కాలం కొరకు మా అమ్మగారు కూడా తాను కూడా జబ్బు పడింది. But I never heard my dad complain or become bitter. అయితే ఎప్పుడు కూడా మా నాన్న దీని గురించి ఫిర్యాదు చేసి చెప్పి ఆలోచించేటువంటి వాడు కాడు. So that's a learning for me to face what God puts on in my way. కాబట్టి మన మార్గంలో ప్రభు ఏదైతే అనుమతిస్తాడో దానిని అనుమతించాలి, లేకపోతే మౌనంగా ఉండాలని మన నాన్న నుంచి నేను నేర్చుకున్నాను. And second one is we were never rich and we didn't have a lot of money. మేము గొప్ప ధనవంతులము కాదు, ఎక్కువ డబ్బు మా దగ్గర ఉండేది కాదు. But he was never running after money, or he was sincere in making sure that he does things the right way, and never took any money for any bribe or anything like that. అయితే డబ్బు వెంట ఎప్పుడు పరిగెత్తేవాడు కాదు. డబ్బు సంపాదించడానికి కొరకై తప్పుడు మార్గాలు వెతకటము, లేకపోతే లంచములు తీసుకోవటము ఇలాంటివి చేయలేదు. And one last thing is, over second part of his career, he really achieved a lot in his professional life. తన యొక్క ఉద్యోగ జీవితంలో రెండవ భాగంలో ఎంతో తాను సాధించాడు. But he never ran after fame. అయితే పేరు కొరకు ఎప్పుడు కూడా ప్రాకులాడలేదు. So another lesson for us as a family, children as well as grandchildren. కుటుంబముగా, పిల్లలముగా, తర్వాత మనవరాళ్ళుగా మేము ఇదొక పాఠముగా నేర్చుకున్నాం. So with that said, I want to thank all of you who are here today. ఈ దినమున వచ్చిన మీ అందరికీ కూడా వందనాలు తెలుపుతున్నాం. And those who are here last few days with us. ఈ చివరి దినము మాతో కూడా ఉండటానికి వచ్చిన మీ అందరికీ కూడా వందనాలు. We thank you that you chose to spend your time with us in our time of need. మాకు అక్కరగా ఉన్నటువంటి ఈ సమయంలో మీరు మీ సమయాన్ని వెచ్చించి మా దగ్గరికి వచ్చారు. మీకు చాలా వందనాలు. Thank you for your kind words. మీ యొక్క ప్రేమ కలిగిన మాటలను బట్టి వందనాలు. Thank you for your testimonies and messages. మీరు చెప్పినటువంటి సాక్ష్యాలను బట్టి, వర్తమానాలను బట్టి కూడా వందనాలు. In fact, it's true that your very presence has comforted us. ఇది వాస్తవమైన సంగతి. మీరు వచ్చి ఈ విధంగా మీ యొక్క సమయమును మాతో గడపటము మాకెంతో ఆదరణ కలిగించింది. And second thing I want to mention about regarding thanking people is those very many who helped my parents, especially my dad, over many years after they moved to Hyderabad. హైదరాబాద్కి మా తల్లిదండ్రులు వచ్చిన తర్వాత మా నాన్నకు దగ్గరగా ఉండి సహాయం చేసినటువంటి వాళ్ళందరికీ కూడా ఎంతో వందనాలు తెలుపుతూ ఉన్నాం. You walked with them in their sickness, in their joys. వారి యొక్క వ్యాధి రోగం వచ్చినటువంటి సమయంలో తను జబ్బుపడినప్పుడు వారి యొక్క సంతోషంలో కూడా మీరు దగ్గరగా వాళ్ళకు ఉండినారు. You took them to hospitals, you stayed with them, you sacrificed your time and your life to show the love to them and care for them. వారి పట్ల మీరు జాగ్రత్త వహించి తర్వాత హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి మీరు చూపించిన ప్రేమ అంతటిని బట్టి మీకు వందనాలు.
So for all of these, I want to just remind ourselves that you actually embodied Jesus' command to his disciples to love one another. కాబట్టి ఈ విధంగా మీరు చేయటం ద్వారా మీరు ఒకరినొకరు ప్రేమించుటని యేసు ప్రభువు చెప్పినటువంటి మాటను మీరు పాటించిన వాళ్ళైనారు. And finally, I also want to apologize to you. Apologize to మీకు క్షమాపణ కూడా కోరుతున్నా. if we did not recognize you and also did not welcome you properly. మిమ్మల్ని గుర్తుపట్టకపోయినా లేకపోతే మిమ్మల్ని సరిగా మేము ఆహ్వానించలేకపోయినా దయచేసి మమ్మల్ని మన్నించండి. And also if some of your thoughts and your ideas about how last few days should be, if they didn't materialize. అంటే ఒకవేళ ఈ చివరి దినాలు ఇలాగ ఉంటే బాగుండని మీరు అనుకొని అలాగన మేము ఏర్పాట్లు చేయకపోతే దయచేసి మమ్మల్ని క్షమించండి. But we want you to know that your very thoughts and your very ideas show that you love my dad. అయితే మీరు కలిగినటువంటి ఆలోచనలు తలంపులు ఇవన్నీ కూడా మాకేం చూపిస్తున్నాయంటే మీరు మా నాన్నగారి పట్ల ఎంతో ప్రేమ కలిగి ఉన్నారని మాకు అర్థమవుతుంది. And in closing, I want to say all glory to God. ముగింపులో చెప్పగలిగే సంగతి ఇదంతా కూడా దేవునికి మహిమ. He is sovereign and loving. ఆయన సార్వభౌముడు, ఆయన ప్రేమ కలిగిన వాడు. Thank you. థ్యాంక్ యూ.